నేను ఇంతకుముందు చెప్పాను, యేసు పోరాడింది సైతాను మీదో మనుషుల మీదో కాదు, బైబిల్ దేవుడి మీద. బైబిల్లో పోరాటం ఎవరి మధ్య జరిగిందయా అంటే బైబిల్ దేవుడైన యెహోవాకి యేసుకి, వీళ్ళిద్దరి భావజాలానికి మధ్య జరిగినటువంటి సంఘర్షణే పాత నిబంధన కొత్త నిబంధన. యేసు తన జీవితకాలం అంతా బైబిల్ దేవుడిపై పోరాడాడు. ఆ పోరాటంలోనే యెహోవా భక్తులైన యూదుల ఆగ్రహానికి గురై తన ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాడు. అందుకే ఈరోజు యూదులు తమ దేవుడైన యెహోవాకి యేసుని శత్రువుగానే భావిస్తారు. దుష్టశక్తి సంబంధనే వాళ్ళు నమ్ముతున్నారు ఇజ్రాయేల్లో ఈ రోజుకి కూడా. కనుక యెహోవా ఆజ్ఞను ధిక్కరించేవాడు పాపి అని బైబిల్ కొలమానం ప్రకారం యేసు అందరికన్నా పెద్ద పాపి అవుతాడు. యెహోవా ఆజ్ఞను ధిక్కరించడమే పాపం అని చెప్తుంది కనుక బైబిలు అసలు ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సార్లు బైబిల్ దేవుడి మీద తిరుగుబాటు చేసింది. యేసు కన్నా బైబిల్ దేవుడిపై తిరుగుబాటు చేసిన వ్యక్తి ఇంకెవ్వరూ లేరు ప్రపంచంలో. ఆ తర్వాత నెక్స్ట్